చూసినట్టయితే కోయ్ కోయ్ కోని కోయ్ అని ఆయన ఎప్పుడైతే కోని కోయమన్నాడో ఆ 2 రోజులకే బర్డ్ ఫ్లూ అయితే వచ్చింది. బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందడంతో కోడిని కోయడమే మానేశారు. చికెన్ తినాలంటేనే జనం వణికిపోయారు. ఎందుకంటే అట్లా చెప్తారు కోయ్ కోయ్ అదని. సో ఆయన అయితే చాలా వైరల్ అయ్యారు ఇటీవల కాలంలో. చాలా మంది ఆయన ఫేమస్ చేశారు. అట్లనే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో ఆయనకి మంచి పేరు కూడా వచ్చింది. సో ఆయన టీవీ షోస్ కూడా చేసేసారు. టీవీలో పెట్టుకుని చూసి ఆ క్యాష్ చూపించారు నాకు. చాలా తక్కువ సమయంలోనే చాలా గొప్ప వ్యక్తి అయిపోయారు. సో ఆయన తెలియనోలే లేరు 2 రాష్ట్రాల ప్రజలు. ఐ థింక్ హీజ్ వర్డ్స్ కూడా కన్వర్ట్ చేసి ఉంటారు. అంటే కింద సబ్ టైటిల్స్ లో కూడా మార్చుకొని వేరే లాంగ్వేజ్ లో కూడా చూసుంటారు. అంత ఫేమస్ అయిన వ్యక్తి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. సో ఆయన అయితే ఒక పాస్టర్ అన్నమాట. సో ఆయన తెలిసి తెలియక పాడిన పాట అయితే అందరూ ఫేమస్ చేసి ట్రోల్ చేశారు. పాపం ఆయన అమాయకత్వంతో తెలియక దాని మీద రీల్స్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఏం అనలేదు. ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ద్వారా దేవుడే నన్ను నడిపిస్తున్నాడని నా నమ్మకం. కోయ్ కోయ్ కోడి కోయ్ అంకుల్ అయితే చాలా బాధ వ్యక్తపరిచారు. ఏమనంటే నేను ఆ వీడియో కావాలని చేయలేదు, వాళ్ళే పిలిచారు, వాళ్ళే చేపించారు, అదేదో దేవుడు పాటలా నేను పాడాను, నాకేం తెలియలేదు, కావాలని ఇంటర్వ్యూలు పిలిచారు, టీవీ షోలకు పిలిచారు, నాకు డబ్బులు ఎవరు ఇవ్వలేదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, సో నేను నా భక్తితో పాడిచేదాన్ని అవహేళన చేయొద్దని ఆయన అయితే చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఉన్న ఎంతోమంది ప్రజలైతే అది చూడడం వల్ల కొంచెం బాధపడ్డారు. సో దీనివల్ల ఏం జరగబోతుంది, నష్టాలేంటి, లాభాలేంటి, అసలు అంకుల్ ఎందుకు అంత బాధపడదో తెలియలేదు. అసలు అనుకోకుండా అంకుల్ని ఫేమస్ చేశారు. అంకుల్ ఇలా పాడాయి మళ్ళీ అంకులే బాధపడడం నిజంగా చాలా బాధాకరమైన విషయము. సో చూసాను కదా, కుమారి ఆంటీని కూడా అట్లానే ఫేమస్ చేశారు. ఇప్పుడు ఆంటీ కొట్టెక్కడుందో కూడా మనకు తెలియదు. సో కుర్చీ తాతను కూడా అట్లానే ఫేమస్ చేశారు. కుర్చీ తాత మాత్రం కిష్టగంత్ పార్క్లోనే ఉంటాడు పొద్దున్న సాయంత్రం వరకు. నన్ను కూడా ఫేమస్ చేశారు, కానీ నేను తెలియదని కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. సో దట్స్ నార్మల్ విషయం. పాప కోయ్ కోయ్ కోడికో ఆయన కూడా అట్లా చేయడం నిజంగా చాలా తప్పు విషయం. ఇప్పటి నుంచి ఆయన పాపం ఆయన ఏడుపు చూసి ఆయన స్పందన చూసి ఆయన చాలా రోజుల తర్వాత ఆయన స్పందించారు. సో బయటికి వచ్చి మాట్లాడారు. నేను ఎప్పుడు డబ్బులు కూడా తీసుకోవాలి ఎవరి దగ్గర, వీడియోలకు కానీ ఇంటర్వ్యూలకు కానీ అని చెప్పారు. సో ఆయన్ని కామెడియన్గా కాకుండా ఒక భక్తుడుగానే ఒక చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అర్థం కాకపోయినా భక్తులారా ఆయన మనవిని అందరం మనవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.